హాయ్, వెల్కమ్ టు తేజస్ అకాడమీ, డిఫెన్స్ అకాడమీ. ఈరోజు మనకి ఆర్మీకి సంబంధించిన బ్యాచ్ అనేది అగ్నివీర్కి సంబంధించి స్టార్ట్ అయింది. నేను మీ నరేష్ సార్, ఆర్థమెటిక్ రీజనింగ్ స్కూల్ మ్యాథ్స్ లెక్చరర్ని. ఈరోజు ఆర్థమెటిక్ లాంటి క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు ఆర్మీలో, రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది కొద్దిసేపు మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఈ మధ్య కాలంలో ఆర్థమెటిక్ అడిగిన క్వశ్చన్ ఏ విధంగా ఉంది అంటే A:B = 1:3, B:C = 2:5, then find A:B:C అనే క్వశ్చన్ని 2023 ఖమ్మం రైల్వే రిక్రూట్మెంట్లో ఒక సెషన్లో అడిగిన బిట్టు. A:B:Cని ఏ విధంగా ఐడెంటిఫై చేద్దాం అంటే మనకి షార్ట్కట్లో వేయడానికి కాన్సెప్ట్ ఏంటంటే మనకు కావాల్సింది A:B:C. నీకు ఇక్కడ ఇచ్చిన వాల్యూలో A:Bలో B:C B డ్యూయల్ టైం, డబల్ టైం వచ్చింది. దాన్ని సింగిల్ టైం కింద తీసుకుంటే అయిపోతుంది. టెక్స్ట్ బుక్ ఆధారం కాకుండా షార్ట్కట్లో నాకు ఇచ్చిన A:Bలో ఫస్ట్ పదం 1:3. A:Bలో 1:3 ఉంది, C వాల్యూ లేదు కాబట్టి ఆ ప్రాంతంలో B ఉన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ నాకు B:Cలో B దగ్గర వాల్యూ 2, C దగ్గర వాల్యూ 5. ఏ దగ్గర వాల్యూ అనేది ఏ లేదు కాబట్టి ముందుంటే ముందు వాల్యూ, వెనకాలంటే వెనకాల వాల్యూతో సబ్మిట్ చేస్తాం. దీని వెనకాల వాల్యూతో 3 ఉంటే 3 చేస్తాం కాబట్టి దీని ముందు వాల్యూ ఏముందో దాంతో సబ్మిట్ చేస్తున్నాం, అది 2. నాకు కావాల్సింది A:B:C కాబట్టి ఈ రెండు వాల్యూస్ మల్టిప్లై చేస్తున్నా. 1 × 2 2, 3 × 2 6, 3 × 5 15. ఈ విధంగా నాకు A:B:C అనే వాల్యూ రావడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ నన్ను అడిగితే ఇఫ్ ABC వాల్యూ ఈస్, ఇదే క్వశ్చన్ని ఎక్స్టెండ్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ A, B and C is 46,000 rupees. Find the share of A అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ ఎక్స్టెండ్ చేస్తుంటే ABC ముగ్గురు కలిసి పంచుకునే డబ్బు ఎంత అంటే 46,000. అందులో ఏ షేర్ ఎంత అంటాడు అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు ABC ముగ్గురు యొక్క పార్ట్స్, Aకి 2, Bకి 6, Cకి 15, మొత్తం ముగ్గురు కలిస్తే 46,000. అంటే 2 + 6 8, 8 + 15 23 పార్ట్స్కి 46,000 అయితే నన్ను అడిగేది Aకి 2 పార్ట్స్ ఉన్నాయి, A ఇదేమో A + B + C చేస్తే వచ్చిన వాల్యూ. Aకి 2 పార్ట్స్కి ఎంత అంటున్నాడో తెలియదు కాబట్టి X. ఈ 23 1s 23, 23 2s 46. 1 పార్ట్కి 2,000, 1 పార్ట్ 2,000 అయితే 2 పార్ట్స్కి ఎంత అంటే 2,000 × 2 4,000. ఇది రేషియో ప్రపోర్షన్లో ఉన్న ఒక వాల్యూస్ని డిస్కస్ చేసుకున్నది. దాంతోపాటు మనకి రీజనింగ్లో ఉన్న క్వశ్చన్ ఒకటి ఎగ్జామ్ వల్ల రావడానికి అధికారం ఉంది. ఏంటి అంటే హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్. ఇది రీజనింగ్లో ఉన్న బిట్టు. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, చాలా మంది ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పడానికి కౌంట్ చేస్తూ ఉంటారు. మనం ఏమంటున్నాం, కౌంటింగ్ అవసరం లేదు, షార్ట్కట్లో చేసినట్టున్నాను. ఏ విధంగా షార్ట్కట్లో అంటే ఇది ఒక 1 బాక్స్, ఇది ఒక 1 ట్రయాంగిల్, ఇందులో ఇది సెకండ్, ఇది 3 పార్ట్స్ ఇచ్చాడు. ఆ 3 పార్ట్స్ తీసుకున్నాను. ఆ 3 పార్ట్స్ని ఏ విధంగా చేస్తున్నానంటే ప్లేస్ చేస్తున్నాను. 1 + 2 + 3 మొత్తం ఏంటంటే 6 ట్రయాంగిల్స్ ఉంటుంది. ఇది అవునా కాదా అని ప్రూఫ్ ఆధారం చూస్తే అవుటర్ 1, ఇన్నర్లో ఇది ఒకటి 2, ఇది 3, ఇది 4 అయిపోయింది. ఇప్పుడు డబల్ కలిపి 1 and 2 కలిపి ఇది 5, 2 and 3 కలిపి ఇది 6, ప్రూఫ్ అయిపోయింది. ఇది ఎగ్జామ్ హాల్లో వేయడానికి చాలా టైం పడుతుంది, అలాంటి ఏం అవసరం లేకుండా ఫైండ్ ది నెట్ చేంజ్ ఆఫ్ ద ఆర్టికల్, ఇంక్రీజ్ ద డిక్రీజ్ ఇన్ పర్సంటేజ్. సో దీన్ని షార్ట్కట్లో ఏ విధంగా చేద్దాం అంటే ప్రతి దానికి ఇంక్రీజ్ ద డిక్రీజ్కి షార్ట్కట్లో ఈక్వేషన్ ఏంటి, +or - A +or - B +AB/100 అని తీసుకుంటున్నాను. నాకు మొట్టమొదటికి ఇచ్చిన వాల్యూని A అని, సెకండ్ టైం ఇచ్చిన వాల్యూని B కింద తీసుకున్నాను. ప్లస్ అంటే ఇంక్రీజ్, మైనస్ అంటే డిక్రీజ్. సో నాకు ఓవరాల్గా వచ్చిన వాల్యూని ఇంక్రీజ్ రూపంలో వస్తే ప్లస్, డిక్రీజ్ రూపంలో వస్తే మైనస్, ఆ విధంగా నేను తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూని ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి +10, B వాల్యూని డిక్రీజ్ అన్నాడు కాబట్టి -20, ప్లస్ A అంటే వాల్యూ +10, B అంటే వాల్యూ -20/100 అని తీసుకున్నాను.
0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 10 కి 20 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 10, బిగ్గర్ నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s are 2, రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి -12 అనే వాల్యూ వచ్చింది. నాకు మైనస్ అంటే అర్థం డిక్రీజ్, 12% డిక్రీజ్ అనేది అయింది. ఇది ఈ విధంగా షార్ట్ కట్ లో చేసుకోవచ్చు. ఒకవేళ ఒరిజినల్ ప్రైస్ కి ఇప్పుడున్న డిక్రీజ్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అనుకోండి, ఒరిజినల్ ప్రైస్ నేను 100% అనుకుంటాను, ఇప్పుడున్న ప్రైస్ నేను 12% డిక్రీజ్ అయింది కాబట్టి 100లో 12% పోతే ఎంత వస్తుందంటే 88% ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ. ఈ విధంగా కూడా మనల్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ లోడ్ క్వశ్చన్ ని ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days. ఏ బిలు ఇండివిజువల్ గా వేసినప్పుడు 20-15 days తీసుకుంటే ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ అంటే కలిసి చేయడం కెన్ డూ ద వర్క్ అంటున్నాడు. టుగెదర్ అంటే అర్థం ప్లస్ అన్నట్టు. నాకు ఏ ప్లస్ బి వాల్యూని కనుక్కోమంటున్నాడు కాబట్టి నాకు ఇచ్చిన మొదటి వాల్యూని ఎక్స్ అని, సెకండ్ వాల్యూని వై అనుకుంటున్నాను. షార్ట్ కట్ లో ఈక్వేషన్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఈ విధంగా షార్ట్ కట్ లో మనం రాసుకుంటున్నాము. నాకు ఇచ్చిన వాల్యూని ఎక్స్ ఎంత అంటే 20, వై 15, ఎక్స్ ప్లస్ వై 20 + 15 35. క్యాన్సిలేషన్ ఉందా అంటే 5 3s 5 7s. నా వాల్యూ అనేది 320 60/7. ఒకవేళ నాకు ఫ్రాక్షన్ రూపంలో ఆన్సర్ ఇస్తే 60/7 days. నాకు మిక్స్ ఫ్రాక్షన్ లో వాల్యూ ఇచ్చాడు అనుకోండి, 7 వెళ్ళి 16 డివైడ్ చేసుకోవాలా, 7 8s 56, అంతేనా. రిమైండర్ అనేది 4. మిక్స్ ఫ్రాక్షన్ రాస్తే ఏమొస్తుంది నాకు అంటే 8 7/4 days. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు.